శూద్రక మహాకవి కృత నాటకం మృచ్ఛకటిక 37వ భాగం 10, 11, 20 దశమ చివరి అంకంలో చివరిలో కూడా ఉన్నాం. చేటుడనేవాడు వచ్చాడు, చండాలుల్ని ఆగమన్నాడు, అంటే వధకి తీసుకెళ్ళకుండా. వాడు ఒక శ్లోకం చెప్పాడు, 2 శ్లోకం. కోయం ఏవం విధే కాలే కాలపాశే స్థితే మయి అనావృష్టిహతే సస్యే ద్రోణసిమేఘ ఇవోదితః భూ శృతం భవద్భిః సల న భీతో మరణాదస్మి కేవలం దూషితం యశః విశుద్ధస్య హి మే మృత్యుః పుత్ర జన్మ సమూభవేత్. చారుదత్తుడే అంటున్నాడు కొడుకుని మిత్రుల్ని చూసిన తర్వాత అన్నమాట. ఎవడు వీడు ఏవం విధ కాలే, ఇలాంటి ఆపత్తు సమయంలో మయి కాలపాశ స్థితి, నేను దాదాపు యముడి దగ్గరికి వెళ్ళే సమయం. అనావృష్టి హతే సత్యే, భయం చేత పైరు చావగ, ద్రోణ మేఘ ఇవ, విపరీతంగా ద్రోణం అనే మేఘం, ద్రోణ మేఘం అంటే బాగా వర్షాలు కురుస్తుంది, ఆ మేఘంలాగా ఉదితగా బయటికి వచ్చాడేమిటి, లేచాడేమిటి అని. కోయం ఏవం విధే కాలే కాలపాశే స్థితే మయి అనావృష్టి హతే సస్యే ద్రోణమేఘ ఇవ ఉదితః. తర్వాత వాడు శృతం భవద్భిః భో న భీతో మరణాదస్మి కేవలం దూషితం యశః విశుద్ధస్య హి మే మృత్యుః పుత్ర జన్మ సమో భవేత్. ద్రోణం అనేది ఒకానొక మేఘం. కడవలకు దోణెలకు కుంభవృష్టి, మన కుంభవృష్టి అంటాం, అది ద్రోణవృష్టి అంటాం. దోణెలతో కుంపరించేటట్లుగా దాదాపు పంటలన్నీ ఎండిపోయిన సమయం. అలాంటి వర్షం పడితే ఎంత ఆనందం అది. కనుక రాజునకు రాజు మరదికి వెరచి ఇలా నిర్ణయం చేయగా, వీడు ఆ హత్యను ప్రత్యక్షంగా చూసిన సాక్షి ప్రత్యక్ష మాట చెబుతాడు. వ్యభిచారం సందేహం తప్పు లేని రుజువు కనుక వాడి రాక నా పాలిటికి, వాడి ఎండిన పైరు ద్రోణ దృష్టిలాగా కుంభవృష్టిలాగా నాకు అనిపిస్తుంది. సకల అనుమానాలు వదిలేసి శూలారోపణం తప్పించి బ్రతికించి వికసింపచేయచ్చు అని ఒక ఊర పోయం ఇచ్చారు. ద్రోణమేఘ ఆవర్తో నిర్జలో మేఘగ సంవర్తస్య బహూదక పుష్కరో దుష్కరజలో ద్రోణ సస్య ప్రపూద. ఓ మాదిగలారగా వాడు అరుస్తున్నాడు. తేనాత్మకృత వైరేణ క్షుద్రేణాచల్పబుద్ధినా శరే నేన విషాక్తేన దూషితేనా అపి దూషితః. అది కూడా ఆయనే అన్నాడు. నేను చంపాను అనేటువంటి నింద వచ్చి, అది రాదగింది నాకు చావు. అది తొలగేటువంటి స్థితి వచ్చింది. నాకు కొడుకు పుట్టడంతో ఆ తేరటం అనేది సమానంగా అంత సంతోషం కలిగి, నాకై ప్రాణం బలాత్కారంగా పోగొట్టుకున్న వసంతసే నా కోసం ఎందుకు బతకదు?
అందుకైన సాగు మరి పుత్రులను చూసినంత సంతోషం. అకృత వైరేణ నా చేత ఏమీ కూడా చెయ్యనటువంటి పని, క్షుద్రేణ నీచుడు, అత్యల్ప బుద్ధిన తాన హీన స్థితి హీన బుద్ధి కలవ, వివేకం లేనివ, దూషితేన శీలాదిహీనుడు, వసంతసేన తన చేతితో చంపిన దోషి, తేన వాడి చేత శకారుడి చేత విషాక్తేన శరేణ విషం పూసిన బాణంలా, దూషిత అగ్ని మలినం కొట్టబడ్డా దెబ్బతిన్నవ, చంపబడిన వాణ్ణి అవుతాను నేను. వాడికేం కానీ వాడి పని కానీ అపకారం చేసిన వాణ్ణి కాను. ఎవరికి శక వాడు కూడా విచుడు, అవివేకి, జాతి చండాలు, వసంతసేనను చంపినవాడు. ఇప్పుడు చేటుడు అని వాడు చెప్పటం చేత రుజువై, అలాంటి వాడి చేత నేను మలినం చెయ్యబడి చంపబడ్డా. వాడు విషం పూసిన కత్తి బాణం, విషం దేహానికి వెళ్ళి మైకాన్ని కలిగిస్తుంది అని. చాండాలో స్థావరక అపి సత్యం భణసి, నువ్వు నిజం చెప్తున్నావా అని చండాలులు అంటున్నారు. అపి సత్యం భణసి, నిజం చెప్తున్నావా? సత్యం సత్యం. అహం అపి, నేనెవరిని చంపకుండును అని ప్రసాద భాగ అగ్ర ప్రలోతంతో దండనకై లేక కాలికి ఇచ్చమై ఉడువనీయక తావనీయక కట్టిన కొయ్య సంకలతో కట్టి పడేసి నన్ను పెట్టారా. నేను అందుకనే ఇక్కడికి వచ్చి కనుక చారుదత్తుని ఊరేగింపు వీర్ద వీధిలో రాష్ట్రీయుడి ఇంటి ముందు వచ్చినట్టుంది. చేతుడు చాటింపు విని దూకారు. శకారుడు తనకు సంతోషం వినోదం కలిగించేదైన గొప్ప భోజనం చేసి త్రేణుకులతో విచారణ చూడటానికి వస్తున్నాడు వాడిప్పుడు. అని అడిగాడు. స్థావరక అపి సత్యం మనసి, వరే స్థావర కూడా నువ్వు నిజం చెప్తున్నావా అని అడిగారు వాడు. వాడు చేటుడు అంటాడు, సత్యం అహమపి మా కస్యాపి కథయిష్యసీతి ప్రాసాద బాలాగ్ర ప్రతోళికాయం దండ నిగడేన బద్ధ్వా నిక్షిప్త సత్యం అన్నాడు. ప్రవిశ్య, ఇంతలోకి శకారుడు వచ్చాడు. కనుక వాడు ఏం చెప్పాడు ముందు, నేను నిజమే చెప్తున్నావా అంటే చెప్తున్నాడు, నేను నిజమే చెబుతున్నా. మయా నా చేత ఆత్మనః గేహి, నా ఇంటిలో మాంసంతోని తిక్తాంలేష. వాడు శకారుడు, నిజమే చెప్తున్నా. నన్ను అక్కడ కట్టేశాడు, కట్టేస్తే నేను కింద పడి దొర్లుకుంటూ ఇక్కడికి వచ్చా. కనుక చంపినవాడు శకారుడే కానికి నాకేం కాదు, నేనేం చెయ్యలా. అట్లాగే చారుదత్తుడు కూడా ఏం చెయ్యల. అప్పుడు శకారుడు వచ్చి చాలా సంతోషంతో, మాంసేన తిక్తాంబులేన భక్తం శాకేన సూపేన సమచ్చకేన భుక్తం మయాత్మనో గేహే శాలీయ కూరేణ గుడౌదనేన అన్నారు. మయా నా చేత ఆత్మనః గేహి, మా ఇంట్లో మాంసేన మాంసంతో, తిక్త ఆంబులేన చేదు పులుసుతో, సమచ్చకేన చేపలతో, కాశాకేన పొట్ల బెండ మొదలైన కాయకూరలు, సూపేన పప్పుతో రక్తమన్నం, శాలీయ కూరే వరి అన్నంతో కూడా, గుడవుదనేన బెల్లపందంతో అంటే పరవ శకారుని బడాయి పునరుక్తులు గుప్తం భోజనం చెయ్యబడింది. వాడు వస్తూ అలా తేంచుకుంటూ వచ్చాడు. భిన్న కాంస్యవత్ ఖండ
శంఖనాయ చాండాలవాచాయో స్వర సంయోగ యథాచైష ఉద్గీతో వజ్జ డిండిమ శబ్ద పటహీనాం చ శ్రూయతి తథా తర్కయామి దరిద్రచారుదత్తకో వజ్రస్థానం నీయత తత్ప్రేక్షిష్యో శత్రువినాశో నామ మమ మహాన్ హృదయస్య పరితోషో భవతి శృతంచ యయమయ యోపి కిల శత్రుం వ్యాపాజ్యమానం పశ్యతి తస్మాన్యజ్ఞాంతరి క్షిరోగో న భవతి మయా ఖలు విషగ్రంథి గర్భ ప్రవిస్తే నేవ కీటకేన కిమప్యభ్యంతర మృగయమానే ఉత్పన్నోత్పాదిత తస్య దరిద్రచారుదత్తస్య వినాశక సాంప్రతం ఆత్మీయాయాం ప్రాసాదబాలౌగ్ర ప్రతోళికాయ అధిరుహ్యాత్మనః పరాక్రమం పశ్యామి అన్న. కర్ణం దత్తా చెవి ఒగ్గి నటుడికి వాడి హెచ్చరిక విని భిన్న కాంశాం ఖండనాయ పగిలిన కంచుల ఖంఖన్న అని చండాలవాచ స్వర సంయోగ చండాలుర మాటలను గొంతు సబడి ఉత్కారిత ఎక్కువై దిగ్గరగ వజ్రడిండిమ శబ్ద చంపటానికై డప్పుల మ్రోత పటహానాం తప్పెటరు మోత యథాచ ఏష శ్రూయతి ఇదిగో వినపడుతోంది. తథా తర్కయామి ఇలా ఊహిస్తానే. దరిద్రచారుదత్తుడు కాలచోటికి పోతున్నాడు. కొలచోటికి అంటే కోల వేయటం అంటే ముడ్డిలో శూలం గుచ్చ వెడుతున్నాడు కనుక దాన్ని చూస్తా. శత్రు వినాశకు నామ శత్రువు యొక్క చావు అంటే మహాన్ నాకు మనసుకు గొప్ప సంతోషం కలి. శృతంచ మానస్య ఏతావాంజన సంవర్ధ యస్య వేళాయామస్మాదృశ ప్రవరో వర మనుష్యో వజ్జన్నీయతే తస్యాం కే వేళాయాం కీదృశో భవత్ కథం ఏష స నవబలబద్ధీవ మండితో దక్షిణాం దిశం విలీయతే అధ కిన్నిమిత్తం మదీయాయాః ప్రసాద బాలాగ్ర ప్రదోభికాల సమీపే ఘోషణా నిపతిత నివారితా చ విలోక్య కథం స్థావరచ్చేటోపి నాస్తిహ మానామతేనేతో గత్వా మంత్రభేదః కృతో భవిష్యతి తద్యావదేనం అన్విష్యాత్ ఇచ్చతీవర్యోపసర్పత్. ఎవడో శత్రువు చంపబడుతుండగా చూస్తాను వాడికి రాగల జన్మంలో కంటి రోగం రాదు అని ఒక శ్లోకం చెప్పాడు. విషపు ముడిలో ముష్టినాభి కడుపులో చొచ్చిన పురుగు ఏదో ఉందో దారి వెతుకుతున్నట్టు నా చేత వాడి వినాశాన్ని ఏదవుతుందో దారి కలిగించబడి వసంతసేన హత్య అధికరణ వ్యవహారం నేరం రుజువు దండన కూడా అయిపోయి సాంప్రదం ఆత్మీయాయం ఇప్పుడు నాదైన ప్రతోళిక యందు ఎక్కి నా పరాక్రమాన్ని నేను ప్రదర్శిస్తా. చారుదత్త వధను చూస్తా. ఈ దరిద్ర చారుదత్తుణ్ణి తీసుకుపోబడేవాడి ఇంత పెద్ద జనాల గుంప ఊరేగింప యాం వేళాం ఏవే నాబోటి వాళ్ళ కల చోటికి కొనిపోబడునేని ఈ వేళలో ఎలాంటి ఎంత పెద్ద గుంపు కథం ఎలా ఏషా సహా నవబలీవర్ధన్ వీడిగో కొత్త ఎద్దులాగా అలంకరింపబడి దక్షిణ దిక్కుకు తీసుకుపోబడుతుంది. ప్రతోళిక చెంత చాటింపు ఆగింది, వారించబడింది. అది
చేటుడు ఇక్కడ లేడు, మా నామతేన ఇతో గత్వ, వాడి చేత ఇక్కడ నుండి పోయి మంత్రభేద రహస్యంగా వెలువరింప చెయ్యకూడదు కదా. తద్యావత్ కనుక వాణ్ణి వెతుకుతా, వాడొచ్చి రైతు పెడితే నేనైపో ఇచ్చావతీర్ణ అని జనాన్ని దగ్గరికి దిగి వెళ్తున్నాడు. చేతః దృష్ట్వా భట్టారకాః ఏష స ఆగతః. చాండాలో అవసరత దత్తమార్గం ద్వారం పిధత్తా భవత తూష్ణికాః అవినయ తీక్ష్ణ విషాణు దుష్ట బలీవర్ద ఇది ఏతి. వాళ్ళ శ్లోకం ఇది. అవసరత దత్తమార్గం ద్వారం పిధత్తా భవత తూష్ణికాః అవినయ తీక్ష్ణ విషాణు దుష్ట బలీవర్ద ఇతి ఏతి అన్న. భట్టారకాః ఏష స ఆగతః, దొరలారా వీడిగో అతడు వచ్చాడు అని. అవసరత పక్కకి తొలగండి, మార్గం దత్తం దారి ఇవ్వండి, ద్వారం వాకిలి పిధత్తా మూసేయండి, తూష్ణికాః ఏమీ మాట్లాడకుండా ఉండండి, భవతః మాట్లాడకుండా ఉండేవాళ్ళుగా ఉండండి అంటే ఏం మాట్లాడదు. అవినయ తీక్ష్ణ విశాల పొగరు అనే వాడి కొమ్ము కల దుష్ట బలీవర్ధన్ ఊకిరి ఇది ఇత ఏతి ఇటు వస్తోంది. శకారుడు తమ దగ్గరకి రావటం చూసి చండాలురన్న మాటలు. ఇలా ఆ ఊరిలో అందరికీ వాడి పొగరు, వాడి అహంకారం, అపకారం ఎంతో అనుభవైక వేద్యం. చండాలులే అన్నమాట. వారు దారి ఇవ్వండి, దారి ఇవ్వండి, వాకిలి దారి మోయండి, క్యాప్చర్ ఊరికే మాటలు పాడుతూ లేకుండా ఉండండి. పొగరైన పాడి కొమ్ముల పోకిరి ఎద్దు ఇక్కడికి మన దగ్గరకు వస్తోంది, పొడుస్తుందేమో జాగ్రత్త అని వాణ్ణి గురించి, శకారుణ్ణి గురించాను. అవసరతి దత్త మార్గం ద్వారం పిరద్ధ, ద్వారం మూసేయ, భవత తూష్ణికా జాగ్రత్త, అవినయ తీక్ష్ణ విషాణు దుష్ట బలీవర్దయి. బాగా బలిసి పొగరు మోతుగా ఉన్న గిత్త వస్తోంది, జాగ్రత్త. శకారుడు అంట, అరే అరే అంతరమంతరం దత్త, దారివ్వండి దారివ్వండి అని ఉపసృత్య దగ్గర పుత్రక స్థావర చేట ఏహి గచ్చావహ, ఎక్కడికి వెళ్ళావురా అంట. చేటుడు అంటున్నాడు, హిహిహి అనార్యా వసంతసేనాం మారయిత్వా చ పరితుష్టో సాంప్రదం ప్రణయి జనకల్ప పాదపం ఆర్యచారు దత్తం మారయితం వ్యవసితోసి అన్నాడు వారు. శకారుడు, నహి రత్నకుంభ సదృశోహం స్త్రియం వ్యాపాదయామి. శకారుడు అది పుత్రస్థావరక చాలా బుజ్జి లీయంలో లాగా వాడు చాలాసేపు ఒక నౌకరు వీడిని చక్కగా తెలుసు కనుక అనార్య వసంతసేనాం దుర్జన వసంతసేనను చంపి తృప్తి పడ్డవాడవు కావా. ఇప్పుడు అద్ధిజన కల్పవృక్షమైన కోరిన కోరికలు తీర్చేటువంటి ఈ విమ్రాని పైన కల్పవృక్షమైన చారుదత్తం చారుదత్త మారయితం వ్యవసిత, ఆయన్ని చావట చంపటానికి ప్రయత్నం చేస్తున్నావు. నహి రత్నకుంభ సంభవ,
రత్నాల కుండలాలు పోలిన వాడ నేను స్త్రీని చంపను అన్నాడు. ఈ మాట అంది శకారుడు అన్నాడు. సర్వే అందరూ అహో త్వయా మారితా నార్యచారుదత్తేన అహో తుయే మారిదా నా అజ్జలా. అది శకారుడు క ఏవం భణతి ఎలా అని పర్యటకు చేతముద్దేశ నందువేష సాధు. శకారుడు అపవార్య సభయం భయం వచ్చి అంతా కథం స్థావరచ్చేట సుష్టు నమయా సంయత ఏష ఖలు ఖలు మమాకార్యకాక్షి విచించ ఏవం తావత్ కరిష్యామి ప్రకాశం అలీకం భట్టారకాః అహో ఏష చేతః సువర్ణచోరికయ మయా గృహీతస్తాడితో మారితో బద్ధశ్చ తత్కృతవైర ఏవ యశ్చత్తినిం సత్యం అన్న. అపవారితకేవ చేతశ్చ కటకం ప్రయచ్చతి స్వైర పుత్రగా స్థావర చేత ఏతద్గృహీత్వాన్యథా భణ. అది పౌరులు అక్కడుండి చేరిన జనసమూహమంతా అయ్యో త్వయా మారిత, నీ చేత చంపబడిందా, చారుదత్తయ్య చేత కాదా, నను ఏష సాధు, ఒరేయ్ వీడుగో ఈ సాధు, అపవార్య ఇతరులకు తొలగి వాళ్ళు వినకుండా ఆత్మగతంగా హంతా అయ్యో కథం ఎలారా, స్థావరక చేతక సుష్టుగా చేతుడు స్థావరకుడు చక్కగా గట్టిగా నా చేత కట్టిబడలేదు. ఏ కదు వీడు కదా నా అకార్యాన్ని ఒక్కడే అయిన సాక్షి, ఆలోచించి ఇలా చేస్తా. ఆలీకం భట్టారక దొరలారా అయ్యలారా అసత్యం అహో ఏష చేత, ఈ చేతుడు బంగారాన్ని దొంగతనం చేత దొంగిలించాడని నా చేత పట్టుకోబడి కొట్టబడి దండింపబడి కట్టివేయబడ్డాడు. పైన అపవారితకే ఇతరులకు తెలియకుండా నేను చేతుణ్ణి మురుగు ఇస్తున్నాడు, వాడి చేతికి మురుగు తొడుగుతున్నాడు. స్వైరకం నెమ్మదిగా పుత్రగా అబ్బాయి స్థావరక చేత వాడిని మంచి చేదు దీన్ని తీసుకొని నాకు వ్యతిరేకంగా అంటే నేను చెయ్యలేదని నువ్వు సాక్ష్యం చెప్పాలరా అన్నారు. అంటే లాస్ట్ మినిట్ దాకా వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్నాడు. శేఖ చేత గృహీత్వా పశ్యత భట్టారకా అహో సువర్ణాయన మాం ప్రలభో భయతి. శకారుడు కటకమాచ్ఛిద్య ఏ తత్ సువర్ణకం యస్య కారణాన్మయా లబ్ధ సక్రోధం హాం భో చాండాల మయా ఖలు ఏష సువర్ణ భాండారే నియుక్తః సువర్ణం చోరయన్ మారితస్థాడితః తద్యదిన ప్రత్యయధ్వం తదా పృష్టం తావత్ పశ్యత అన్న. చేతుడు దాన్ని తీసుకొని పశ్యత రే చూడండిరా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జనాన్ని బంగారతో నన్ను ఆశ పెట్టుతున్నాడు ఈ చండాలు. చేతుడు దాన్ని చూపి జనులకు ఆ మాట చెప్పగానే కటకం అచ్ఛిద్య మురుగును లాక్కొని ఏతత్ ఇది ఈ బంగారు మురుగు దేనికోసం నా చేత కట్టివేయబడినాడు. సక్రోధం కోపంతో హం భో చండాల ఒరై చండాలురా నా చేత వీడు బంగారు పెట్టే గదిలో కాలికి వినియోగింపబడ్డాడు. అందుకని ఏర్పాటు చేయబడి బంగారం దొంగిలిస్తే కొట్టబడ్డాడు, చంపబడ్డాడు. అది నమ్మకపోతే అప్పుడు వాడి వీపుని చూడండి. శోభనం భణది చక్కగా చెప్పాడు. నిజమే
వాతలు వేయబడిన చేతుడు ఏమి పలవరింపడు, ఏం మాట్లాడు, వాడి మీద దెబ్బలు కొట్టున్నాడుగా. అది శోభనం బడతి చండాలుడు వితప్తశ్చేతః నజ ప్రళతి చేతహంత ఈదృశో దాసభావః యత్సత్యం కమపి ప్రత్యాయతి సకరుణం ఆర్య చారుదత్త ఏతావాన్ గుణవిభవః అన్నాడు. ఇది పాదయోః పద. చారుదత్తుడు సకరుణం కరుణంతో ఉత్తిష్ట భూపతిత సాధుజనానుకంపిన్ నిష్కారణోపగత బాంధవ ధర్మశీల యత్నః కృతేపి సుమహాన్ మమ మోక్షణాయ దైవం న సంపదతి కిం న కృతం త్వయాజ్య ఉత్తిష్ట భూపతిత సాధుజనానుకంపిన్ నిష్కారణోపగత బాంధవ ధర్మశీల యత్నః కృతేపి సుమహాన్ మమ మోక్షణాయ దైవం న సంవదతి కిం న కృతం త్వయాజ్య. ఈదృశః దాసభావః. ఈ దాసుడు నిజం చెప్పాడు, అబద్ధం దొరది, అబద్ధం నిజం. యత్ సత్య నిజంగా నేను ఎవ్వరిని నమ్మింపజాలను. దాసుని నా మాట నమ్మబడు, ధర ఒడుకుగా కాదు అంట. ఆమెను అంతే. భవాన్ మే విభవ, ఇంతే నా శక్తి అని చారుదత్తుడి పాదాల మీద పడిపోతాడు. ఏతాన్ వా విభా, నా చేతనైంది ఇదే. అప్పుడు ఈయన శ్లోకం అన్న ఉత్తిష్ట భూ రేవయ్యా ఓ పతిత సాధుజన, అంటే ఆపదలో ఉన్న వాళ్ళపై సాధువులపై దయ కలవాడాలి. నిష్కారణ ఉపగతనాస్థవయే, ఏ కారణం లేకుండానే దగ్గరికి వచ్చిన చుట్టను. ధర్మశీల, సహజమైన ధర్మం కలవాడు, ధర్మాన్ని చేసే స్వభావం కలవాడు. శీలం స్వభావం మంచే తోడుగుట్టుగా తెచ్చుకున్న కాదు, స్వభావ సిద్ధమైన తెచ్చిపెట్టుకుంది. మమ మోక్షణ, నన్ను విడిపించటాన్ని. సుమహాన్, ఎంత గొప్ప ప్రయత్నం కృత అపి చేశావయ్యా. దైవం విధి నా సంవదతి, కూడి రాల, సరిపడల. అజ్జ ఇప్పుడు త్వయాకిం నకృతం, నువ్వేం చెయ్యలే. ఎంత చెయ్యదగునో అంతా చేశావు, అందులో ఏమి తప్పేం లేదు. ఇంకా నువ్వేం చెయ్యలేవు. చాండాలవు భట్టగా తాడయిత్వైతం చేతం నిష్కాసయ అన్న. శకాలు నిష్క్రామరే అన్న. హరే హరే చాండాల కేమలం బంధం మారయతైనం అన్న. చాండాలు యది త్వరయసే తదా స్వయమేవ మారయ అన్న. రోహకుడు అంటాడు, హరే చాండాల మాం మారయత ముంచత పితరం అన్నాడు కొడుకొచ్చి. శకాలు సపుత్రమే వైతం మారయత్, కొడుకుడు కూడా చంపేస్తానంటున్నాడు. చాలు సర్వమస్య మూర్ఖస్య సంభావ్యతే తద్గచ్చ పుత్ర మాతుః సమీప. రే వీడు దారుణంగాడు కనుక ఇక్కడ ఉండదో అమ్మ దగ్గరికి వెళ్ళి. రోహకుడు కిం మయా గతేన కర్తవ్యం అన్న. నిష్కాసయ ధ్వర, కొట్టి ఈ చేటుణ్ణి ఉరి బయటికి తరిమి వేస్తా, ఇది నిష్క్రాయతి అని బయటికి పంపుతున్నా. కిం విలంబేదే, ఎందుకురా ఆలస్యం, అది త్వరతే, తొందర పెట్టు, ఇప్పటికే స్వాంతంగా చంపేసేయి. సపుత్రం ఏవా ఏతం మారయితు, ఈ పిల్లాడితో కూడా వీణ్ణి చంపండి, ఇద్దరిని చంపండి అన్నాడు వాడు శకారుడు. సర్వం అస్య మూర్ఖస్య సంభావ్య,
అంతా పిల్లవాణ్ణి చంపటం సహితం ఈ మూర్ఖుడికి అంటే అతనేనే జరుగుతుందని అనుకోవాలి. కనుక నిన్ను చంపినా కూడా చంపిస్తా. తత్గచ్చ కనుక వెళ్ళు. మాతు సమీపం అమ్మ దగ్గరికి కిమ్మయా గతేన కర్తవ్యం. వెళ్ళు అంటే వాడేమో కిమ్మయా గతేన కర్తవ్యం, వెళ్ళి ఏం చేయండి నాన్న అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నాడు. చారుదత్తుడు అన్నాడు, ఆశ్రమం వత్స గంతవ్యం గృహీత్వా జైవ మాతరం మా పుత్ర పితృదోషేణ త్వమప్యేవం గమిష్యతి యస్య గృహీత్వైనం వ్రజ అన్న. విదూషకుడు భోవయస్య ఏవం త్వయా జ్ఞాతం త్వయావం ప్రాణాం ధారయిష్యామి. చారుదత్తుడు అంటాడు, వయస్య స్వాధీన జీవితస్య న యుజ్యతే తవ ప్రాణత్యాగ. విదూషకుడు స్వాగతం లోపల అనుకున్నాడు, యుక్తం విదం తథాపి న శక్నోతి వయస్య విరహిత ప్రాణాన్ ధత్తుమి తద్బ్రాహ్మణ్యై ధారకం సమర్ప్య ప్రాణపరిత్యాగేన ఆత్మనః ప్రియవయస్య మనుగమశ్యామి. ప్రకాశం భూవయస్య పరానయామ్యేతం లఘు ఇది సకంఠగ్రహం పాదయోః పతత్ ధారకోపి రుదన్ పతత్. అది సకాలుడు, అరే నను భణామి సముత్తరకం చారుదత్తం వ్యాపాదయతేతి. చారుదత్తో భయం నాటత చాండాలో మహ్యాకమీదృశే రాజ్ఞాప్తికి యథా సముత్తకం చారుదత్తం వ్యాపాదయతే తన్నిష్క్రామరే దారకా నిష్క్రామ ఇది నిష్క్రామయతి. ఇతం తృతీయ ఘోషణ. నయుక్తం ఇది యుక్తమే కదా, తగిందే కదా. తథాపి అలా అయితే నశక్నోమి ప్రియసే మిస్త్రుడైన లేనివాడని ప్రాణాలు ధరించి బతికి ఉండటానికి నేను శక్తుణ్ణి కాదు. నా మిత్రుడు వజ్రశిలకెళ్తే నేను బతకను. తద్బ్రాహ్మణ్యై కనుక అతని ఇల్లాలికి కొడుకును అప్పగించి నేను ప్రాణాలు వదిలి ప్రియవయస్సుని వెంట రాగలను. ఫలానయామి ఏతం లఘు, ఇతని శీఘ్రంగా దూరంగా తీసుకుపోతా. ఇది సకంఠగ్రహణం పాదయోపత. అతని కంఠాలింగనం చేసుకొని పాదాల మీద వాలే. కొడుకు ఏడుస్తూ పడుతాడు. అరే నన్ను భణామి, ఒరే చెబుతున్నా కదా, కొడుకుతో కూడా చారుదత్తుణ్ణి చంపండి అని వాడెరుస్తున్నాడు అక్కడ. నతు అవయో ఈదృశీ రాజాజ్ఞతి. మాకు అలాంటి రాజు ఆజ్ఞ లేదు. అలాంటిదంటే కొడుకుని చంపమని లేదు. కొడుకుతో కూడా చారుదత్తుని చంపండి అని రాజాజ్ఞ లేదు. తత్ కనుక రే దారక, ఓ పిల్లవాడ, నిష్క్రామ వెళ్ళిపో నాన్న ఇక్కడి నుంచి అని వాడికి చెప్పారు. ఇదం తృతీయం ఘోషణ. మూడవసారి కొడుతున్నారు డిండిమ. స్థానం తాళయతి డిండిమం. శకారుడు స్వాగతం కథా భీతేన ప్రచయంతే పౌరా. ప్రజలు కూడా మనకేం అనుకూలంగా లేరే అనుకో బయటికి. అరే చారుదత్తవటుక న ప్రచయత ఏష పౌరజన తదాత్మీయయా జిహ్వయా భణ మయా వసంతసేనా మారిదేతి.
కథం అన్న. చారుదత్త స్తూష్ణి అమాస్తి శకారుడు అలే చాండాల మనుష్య నభణతి చారుదత్త వటుక తద్భణయామతానేన జజ్జర వంశఖండేన సంఖతేన తాడయిత్వా అన్న. చాండాల ప్రహార్యం ఉద్యమ్య భో చారుదత్త భణ అన్న. ఏంటది? ఎలా రా బాబు? ఏతేన నత ప్రతియంతి పౌర, ఈ పౌరులు నమ్మటం లేదే చారుదత్తుడు చంపాడని. వాళ్ళే చారుదత్త వటుగా, ఒరే చారుదత్త వటుడా నా ప్రచ్చేది, ఈ ఊరి జనం నమ్మటం లేదురా. తత్మాత్మీయ కనుక నీ నాలుకతో చెప్పు. మయా వసంతసేన మారతాయి, నా చేత వసంతసేన చంపబడిందని నువ్వే చెప్పరా. అరే చండాల మనుష్య, ఒరే చండాలులారా, తద్భణయత కనుక వాడితో భయంతోనూ భక్తితోనూ ఆ మాటలు పలికించదు. అనేన జనరంజన శంఖనేన శంఖరేన తాడయిత్వా లేకపోతే ఎర్బర్రని శబ్దం వచ్చేటట్టు తప్పట్టలు కొట్టి వెదురు పుల్లలతో కొట్టి కొట్టి ఒక్క మారిగా ఒక్కొక్క దెబ్బతో వాడు ఒక్కొక్క మాట అనేట్టుగా చెప్పి చండాలం ప్రహార ఉద్యమం దెబ్బ కొట్టడానికి పోని ఓ చారుదత్త చెప్పవయ్యా అన్నారు పాపం వాడు. ఓ చారుదత్త భణ అంటే చెప్పు అని అర్థం. చారుదత్తుడు సకరుణం కరుణతో ఏడుపుదా ప్రాప్యై తద్వ్యసన మహార్ణవ ప్రపాతం నత్రాసో నచ మనసోస్తి మే విషాదః ఏకో మాం దహతి జనాపవాదవహ్ని వ్యక్తవ్యం వక్తవ్యం యదిహ మయా హతా ప్రియేతి ప్రాప్యై తద్వ్యసన మహార్ణవ ప్రపాదం నత్రాసో నచ మనసోస్తి మే విషాదః ఏకో మాం దహతి జనాపవాదవహ్ని వక్తవ్యం యదిహ మయా హతా ప్రియేతి. శకారః పునస్తథైవ చారుదత్తుడు భోభో పౌరాః వాడు చెప్పమన్నట్టే చెప్పటానికి సిద్ధపడు. శకారుడు వ్యాపాదిత చారుదత్తుడు ఏవం అస్తు ఏతత్ వ్యవహారం వర్ణం ప్రపాదం ఈ వధ దండన దుఃఖ మహాసముద్రానికి నెట్టబడుతోంది. ప్రాప్యా పొంది అలా మునిగి ఉండిపోయానే నే నాకు తాసహా భయం లేదు. మనసహ చిత్తం మనసు నచ విషాద ఏ దుఃఖాన్ని పొందటం లేదు. జనాపవాదవహ్ని జనుల మీద వసంతసేనను చంపాడు అనే నింద ఒక్కటి మాం దాహతి నన్ను కాల్చేస్తోంది. ఎవ్వరు నమ్మనప్పుడు కల అపవాదమేమిటి? ఏమిటంటే ఇహ ఇక్కడ మయాహత ప్రియాయ్ ప్రేయసి నాతేత చంపబడిందని వక్తవ్యం చెప్పాల్సి వస్తుంది. ఇంతలోనే శకారః పునః తథా ఏవ్ శకారుడు మళ్ళా అలాగే చెబుతున్నాడు. కనుక చారుదత్తుడు చెబుతున్నాడు, ఒరేయ్ పౌరులారా అన్నాడు. భో పౌరాః అన్నాడు. చాండాలః అరేతవ్రాతవజ్జపాలిక ద్వితీయుడు. చాండాలః రెండవ చండాలు. అరేతవాన్ ప్రథమ అలే లేఖం కుర్మా అన్నాడు. ఇది బహువిధం లేఖనం కృత్వా అరే యది మదీయా వజ్జపాలిక తదా తిష్టతు తావన్ముహూర్తం అన్నాడు.
द्वितीय किं निमित्तं प्रथम हरे भणितोऽस्मि पित्रा स्वर्गं गच्छता यथा पुत्रवीर यदि तव वज्रपालिका भवत् मा सहसा व्यापादयसि वज्रम् अन्न द्वितीय हरे किं निमित्तं प्रथम कदापि कोऽपि साधुम् अर्धदत्त्वा वज्रं मोचये तथा कदापि राज्ञः पुत्रो भवत् तेन वृद्धिमहोत्सव तेन सर्ववज्राणां मोक्ष भवत् तदापि हस्तीबन्धं खण्डयति तेन सम्भ्रेण वज्रो मुक्तो भवत् कदापि राजपरिवर्तो भवत् तेन सर्ववज्राणां मोक्षो भवति शकल किं किं राजपरिवर्तको भवति चाण्डाल हरे वज्रपालिकाया खेलं कुर्मः अन्न शकल हरे शीघ्रं मारयत चारुदत्तम् अन्न इत्युक्त्वा छेदं गृहीत्वैकान्ते स्थितः चाण्डालः आर्य चारुदत्ता राजनियोगः खल्वपराज्यति न खलु वयं चाण्डा तत्समर यत्मत्सर्वव्यम् अन्न ఏం జరిగిందో ఒక్కసారి చూడు. శకారుడు చెప్పమన్నట్టు చెప్పడానికి సిద్ధపడ్డాడు చారుడు. అది నిజం కదా, అది రహస్యం. అరే తవ అత్తరవజ్రపాలిక, ఒరే నీదిరా ఇందులో చంపుతానని కత్తి వాదరగా ఈసారి లేఖం కుమాహ రాయటాం చేస్తా. ఎవరు ఎన్నిసార్లు నరికారు లెక్క వ్రాసి నిశ్చయించుకున్న ఎవరు చంపాలని వాళ్ళల్లో వాడు. అది మదీయావంతు నాదే అవుతుంది. అప్పటి రవంతసేపు ఉండని కాక ఇన్నిమిత్తం ఎందుకోసం హరే భణిత అస్మిన్ చిత్ర స్వగతం నగచ్చత. మా నాయన స్వర్గానికి పోతూ నాకు చెప్పాడురా, నాయన చంపే వంతు నీది అయితే తటారుణ చంప వజ్రుడి. ఎందుకోసం కదా అపి కహ ఆత్, ఎప్పుడైనా ఒకవేళ ఎవడైనా సాధు ధనం ఇచ్చి ఆ వజ్రుణ్ణి చంపబోయేవాణ్ణి విడిపించచ్చు కనుక తొందరపడద్దు, ఆలస్యం చెయ్యని చెప్పాడు మా బాబు. రాజ్ఞ పుత్రో భవత్, రాజు కొడుకు పడతాడు. ఆ ఉత్సవ సమయంలో అందరినీ బందీని విడుదల చేస్తారు. మనకి రిపబ్లిక్ డేనా గుజరాత్ ఆగస్టు 15 నాడు విడుదల చేస్తారు. ఒకప్పుడు ఒకవేళ ఏనుగు కట్ట తెంచుకొని ఆ తొట్టుపాటున వజ్రుడు ముక్తుడవుతాడు కదా. అపి రాజ పరివర్తద్భవత్, ఒకప్పుడు రాజు మారుట కూడా జరగదు ఈ కాసేపట్లో. అప్పుడు వజ్రులకందరికీ మోక్షం అంటే చంపటం లేకుండా వదిలేస్తా. కిం కిం ఏమేమంటున్నావు? రాజు మారిపోతాడా? ఆ మాట వాడి మనసు కడుక్కుమ. నా బాబు పడిపోతాడా, మారిపోతాడా? హరే వజ్రపాలికాయ, ఒరే చంపే వంతు రాసి చూద్దాం. బహువిధం లేఖం కొద్దాం. లెక్క పెట్టనిందుకురా, పైన గీతలు గీసి ఆ తర్వాత 1 లెక్కేసి చివరికి మిగిలేది కొట్టివేయబడితే పడంది చూద్దాం, వంతుకు నిర్ణయిద్దాం. ఒక మూఢ విశ్వాసం లెక్క వాళ్ళకి. ఎవరు చంపాలనే దాని మీద వాళ్ళిద్దరూ ఒక దీనిలో పడ్డారు, విచికిత్సలు. చారుదత్తుడు అంటున్నాడు, ప్రభవతి యది ధర్మో దూషితస్యాపి మేధ్య ప్రబల పురుషవాక్యైర్భాగ్యదోషాత్ కథంచిత్ స్వరపతి భవనస్థాయత్ర తత్ర స్థితావ అపనయతు కళంకం స్వస్వభావేన సైవ. ప్రభవయతి ధర్మో దూషితస్యాపి మేధ్య ప్రబల పురుషవాక్యైర్భాగ్యదోషాత్ కథంచిత్ స్వరపతి భవనస్థ
యత్ర తత్ర స్థితావ అపనయతు కళంకం స్వస్వభావేన నైసైవ అని పలికి చేతుణ్ణి తీసుకొని ఏకాంతంగా కొంత దూరానికి ఒంటరిగా రహస్యంగా పెట్టారు. భార్య చారుదత్తయ్య గారు, ఈ రాజు ఉత్తర్వు తప్పు కాని చండాలురైన మాది కాదు కనుక మేము చేస్తున్నాం, అది మా తప్పు కాదు, రాజాజ్ఞను పాలిస్తాం. తత్ స్మర కనుక తలచుకో, ఏది అనుకోవాలనుకుంటావో మనసులో తలుచుకో. భాగ్యదోషాత్ విధి దోషం ప్రతికూలం కనుక ప్రబల పురుష వాక్యై రాజు, రాష్ట్రీయుడు, అధికరణికుడు మొదలైన ప్రబలులైన మనుషుల మాటల చేత దూషితస్య నేరం మోపబడిన వాడికైనా మే నాకు అధ్యాయి కథంచిత్ చిట్ట చివర ఎలాగో ఒక అట్లు ధర్మం ప్రభవయతి ప్రాభవం శక్తి చూపిస్తే స్వరపతి భవస్వ స్వర్గంలో ఉన్నదో ఎత్ర తత్ర స్థితాన మరొక్కడైనా ఉందో కలంకం మత్సం అపకీర్తి స్వస్వభావే తన స్వభావంచే తనకు తానే సాయేవ ఆ వసంత సేనేవచ్ వ్యపనయతు తొలగించుగాక. చారుదత్తుడు అంటున్నారు, నాకు గ్రహచారం చాలా, ఈ గొప్ప వాళ్ళందరి చేత నీ నేరం మోపబడిన వాడనైనా ఇంకా ఈ విషయంలో మరి ఏ సాక్ష్యాన్ని ఉపయోగపడదు. ధర్మం ప్రాభవం చూపితే అనుస్వభావమనే మహత్తర ఆ వసంత సేన ఒకటి ఎక్కడుందో, స్వర్గంలో ఉందో ఎక్కడుందో తాను సొంతంగా వచ్చి నా ఈ మత్సం తుడిచాలంటే ఆవే రావు. కనుక అంతకంటే నాకు ఇప్పుడు అనుకోవటానికి తలుచుకోవడం, నీకేదైనా ఉంటే మనసులో తలుచుకోమని వాళ్ళు అన్నప్పుడు ఇది తలుచుకో. మహానుభావుడు, మహాధార్మికుడు, అతడి వాక్కు ఫలించునేమో. దైవయోగంలో ఈ సుప్తింగమను ఈ జరగచ్చు. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి ధర్మాన్ని హత్య చేస్తే నిన్ను హత్య ధర్మాన్ని రక్షిస్తే నిన్ను అనే ఇదం భావ అనుష్ఠిత ధర్మం సమయానికి చారుదత్తుణ్ణి ఆ సమయంలో అనుకుని వాడికి నమ్మకం అన్నమాట. చారుదత్తు ఆ శ్లోకం చెప్పారు. అపనయతు కళంకం స్వస్వభావేన సైవ. భో క్వా భో క్వతావన్మయా గంతవ్యం చాండాల అగ్రతో దర్శయిత్వా అరే ఏతదృశ్యతే దక్షిణ శ్మశాన తత్ప్రేక్షవధ్యాఝటితి ప్రాణాన్ ముంచన్ పశ్య అర్ధం కలీబరం ప్రతివృత్తం కర్షంతి దీర్ఘగుమాయవః అర్ధమపి శూలలగ్నం వేష ఇవాట్టహాసస్య అర్ధం కలీబరం ప్రతివృత్తం కర్షంతి దీర్ఘగుమాయవః అర్ధమపి శూలలగ్నం వేష ఇవాట్టహాసస్య. చారుదత్తుడు ఎంతో ధర్మపరుడు, దానపరుడు, మంచి చిత్త సంస్కారం వల్ల తన మీది నేరం బొత్తిగా అబద్ధమని తెలుసు. మరి అతడి చిత్తంలో నిర్వేదపు ఉడుకు ఎంత ఉంటుంది? శకారుడికి తన బనాయింపు నెగ్గిందని ఎంత సంతోషం! ఎంతలో శకార చేతుడు కనబడి అరచిపోయాడు. అది తటాదున వినబడిన ధర్మవాక్యేమో అని అనుకున్న. తన ధర్మమంతా దానపరత, ఇలా ధర్మ ప్రభావం శరణుజొచ్చింది అన్ని అనిపించింది.
అరే ఏతదృశ్యతే దక్షిణ ఇదిగోరా కనపడేదే దక్షిణపు వల్లక ఎత్ దేనిని దాన్ని చూసి ఇక్కడికి కొని తీసుకొచ్చేవాళ్ళు వచ్చుడు చంపబడకయి అంటే ఇంతలోనే చదవటానికి ప్రాణం బదులు ఇక్కడ రాగానే దాన్ని చూసి భయంతో చస్తా చూడు చూడు అని. వాళ్ళదే శ్లోకం. పరివృత్తం అంటే సుడిగా తలక్రిందైన అర్థం కలేబరం సగం పీనుగు దేహం దీర్ఘగోమాయు ఎత్తైన పెద్ద ఎగిరి నిక్కే ఉండేటువంటి నక్కలు కర్షయంతి లాగుతుంది అంటే పీనుగులు పీక్కు తింటున్నాయి 50 నక్కలు. అర్థం అది సగం శూల లగ్నం కొర్రును తగులుకొని ఉంది శరీరం ఎవరిదో అన్న. అట్టహాసస్య శ్మశానం యొక్క పెద్ద కేరింతల బొబ్బలు వేష ఇవ కాల్చిన రూపంగా ఉన్న పైభాగం తల మొగాన పళ్ళ ఇకిలింతలు ఇది వల్ల కాటి బొబ్బ నవ్వు అన్నాడు కవి. చారుదత్తాహతోస్మి మంద భాగ్య ఇది సావేగం ఉపవిశత్ శకారు తావద్గమిష్యాత్ చారుదత్తం వ్యాపాజ్యమానం తావత్ పశ్యాత్ పరిక్రమ్య దృష్ట్వా కథం ఉపవిష్టః అన్నాడు. చాండాల చారుదత్త కిం భీతోసి అన్నాడు. చారుదత్ సహసోత్థాయ మూర్ఖ నా భీతో మరణాదస్మి నాకేం చావు మీద భయం లేదు. చాండాల ఆర్య చారుదత్త గగనతలే ప్రతి వసంతౌ చంద్ర సూర్యావపి విపత్తిర్లభేతి కిం పునర్జనా మరణ భీరుక మానవా లోకే ఉప్యంథి పతత్ కోపి పతితోప్యత్తి ఉత్తిష్టతే ఉత్తిష్టత్ పతతో వసనపాదికో శవస్య పునరస్యేతాని హృదయే కృత్వా సంధార ఆత్మాం ద్వితీయ చాండాలం ప్రతి ఏతచ్చతుర్థం ఘోషణాస్థాన్ తదుద్ఘోషయాన. 3 అయిపోయిన దారిలో 4వ దెబ్బ కొడుతున్నది. పునస్తదైవై ఉద్ఘోషయ. ఇంతవరకు ఏం జరిగిందో చూసి తర్వాత అక్కడ శవాలు కనపడుతున్నాయి. దక్షిణ శ్మశాన వాటిక శవం పీక్కు తింటున్నాయి. కొంత సగం పొర్రులో దిగబడి ఉంది. ఇది చూస్తే అందరికీ ఎవడైనా చూడంగానే భయపడి ప్రాణాలు పోతాయి. నువ్వేమైనా భయపడ్డావా అన్నారు చారుదత్తుని. మూర్ఖులారా నా భీతో నాకేం భయం లేదురా అంటే అప్పుడు వాడు చారుదత్త గారు గగనతలి ఆకాశంలో సూర్యచంద్రులు కూడా చావు పొందుతా కిం పునః మళ్ళీ చెప్పాలా మనుషుల సంగతి అన్నాడు వాడు. మనుషులు చావుకు భయపడరని లోకో కోపి కుత్థితః పత్. లోకంలో లేచిన వాడొకడు పడిపోతుండు, పడినవాడు లేస్తూ ఉత్తిష్టన్ పతతః శవస్య లేస్తూ పడుతున్న శవం కూడా ఉంది. పునః పావసపాతిక మళ్ళా గుడ్డ పడటం కూడా అంటే గాలికి లేచిన గుడ్డ తనంత తానే గాలి తగ్గగానే కింద పడుతుందిగా కనుక ఈ శ్మశానంలో అలాగే కళేబరం పూర్వకర్మ లేపగా పుట్టింపగా లేచింది పుట్టే పుట్టచ్చు అంటే ప్రాణం పోయి రావచ్చు. ఆ కర్మ శాంతింపగా తానే మళ్ళా వాలిపో ఏతాని హృదయే కృత్వ. ఈ మాటలు మనస్సులో ఉంచుకొని నిన్ను నిలవరించుకో, ధైర్యం తెచ్చుకో. పునః తదైవ ఉద్ఘోషయత
మళ్ళా చాటుతున్నారు. ఈ చాటింపుకు వసంతసేన బలాత్కారంగా చారుదత్తుని చేత గొంతు పిసికి చంపబడింది అనే మాటలే అవి ఒక్కొక్కసారి విన్నప్పుడు వసంతసేనను గురించి ఒక్కొక్క తెర ఏపి చారుదత్తుడు ఒక్కొక్క విధంగా పొంగుతాడు. ఇప్పుడు శశిమఖమయూక ఇలాంటి అన్ని పొరలు తత ప్రవిశతి. అప్పుడు తొట్టుపడుతూ వసంతసేన భిక్షువు ప్రవేశిస్తుంది. భిక్షువు తాను వసంతసేనను బ్రతికించి లేపినప్పుడు తత ప్రవిశతి ససంభ్రమా వసంతసేనా భిక్షు. ఏతస్మిన్ విహారే సమాస్తంచ అని చెప్పి తీసుకెళ్ళాడు. అప్పుడు బౌద్ధాలయం విహారాన్ని నిర్దేశం ఆస్థాన ఛాయ నిష్కారణంగా అనే అధర్మం గలది పనికిరా అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరూ వచ్చారు కనుక ఏం జరుగుతుందో రేపు మనం తెలుసుకుందాం.